హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ అయితే ఈ నెక్కు నేను రెడీ చేసి పెట్టుకున్నానమాట. స్కాలప్ డిజైన్ని క్లాత్గా అంటే కరిపించేసుకొని నీట్గా ఇలా పెట్టేసుకున్నాను. వాళ్ళ నెక్ షేప్ ఎంతైతే ఉంటుందో అదేవిధంగా అంతే సైజులో కట్ చేసుకొని, ఇది 9 ఇంచెస్ అనమాట. 9 ఇంచెస్లో కట్ చేసుకొని ఇలా కరిపించేసుకున్నాను. కింద భాగం కూడా నేను లైనింగ్ కరిపించేసుకొని నీట్గా పెట్టేసుకొని, దానిపైన వచ్చేసి నేను ఇది సెంటర్కి పెట్టుకొని ఇలా ఒక కుట్టు అయితే కింది వరకు వేసుకున్నాను, కదలకుండా ఉండాలని. ఎంత పిన్స్ పెట్టినా కూడా కొద్దిగా కదులుతూ ఉంటుంది మనం ఇట్లా తిప్పేటప్పుడు. అలా కదలకూడదని ప్రతిసారి మనం ఒక్కొక్క స్కాలప్ని కుట్టాలి కాబట్టి ప్రతిసారి తిప్పాల్సి వస్తుంది. అందుకనేసి ఇది కదిలిపోతుందేమో, కదలకుండా ఉండాలని కింది మీదకి ఒక కుట్టు అయితే వేశాను. మొత్తం ఈ స్కాలప్స్ అన్నీ కుట్టిన తర్వాత అయితే ఆ కుట్టు విప్పేసేస్తాను. పై భాగం అయితే కటింగ్లో పోతుంది, కింది భాగం అయితే విప్పేస్తానమాట. ఇలా మొత్తానికి కంప్లీట్ చేశాను, కుట్టి రెడీ చేసేసాను. ఇలా రెడీ చేసిన తర్వాత రౌండ్గా ఒకసారి అయితే నేను ఇలా కట్ చేస్తాను. తర్వాత స్కాలప్స్ ఏ విధంగా ఈజీగా కట్ చేస్తానో చూడండి. మీరు కూడా ఈ మెథడ్ని అనుసరించి స్కాలప్ డిజైన్ అనేది ఇలా కుట్టుకోండి. చూడండి, ఓకే, సింపుల్గా అలా కట్ చేసేస్తే అయిపోతుందండి. కష్టపడి మరీ మొత్తము కట్ చేసే వరకు టైం పడుతుంది కాబట్టి నేను రౌండ్గా ఒకసారి కట్ చేసి మళ్ళీ ఇలా కట్ చేశాను. తర్వాత వచ్చేసి అన్ని స్కాలప్స్కి చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టేస్తున్నాను. కరువు షేప్ తిరిగిన చోట అయితే మధ్యలోకి లోతుకి కరెక్ట్ కుట్టు వరకు కట్ పెట్టుకోవాలి. కొంచెం బయటికి పెట్టినా తిరగదు, లోపల పెట్టినా కట్ అయిపోతుంది. కరెక్ట్గా పెట్టేసుకోవాలండి. చిన్న చిన్నగా పెట్టుకున్న తర్వాత ఇలా తిప్పేసుకోవడమే అనమాట. మనం ఇంకా చూడండి, చాలా నీట్గా అంటే నీట్గా వస్తుంది. ఆల్రెడీ హెమ్మింగ్ పెట్టే పని కూడా లేదు, ఇలా తిప్పేసుకోవడమే అనమాట. బ్లౌజ్ని హెమ్మింగ్ పెట్టకుండా నేను ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది ప్రీవియస్ వీడియోలో అయితే వీడియో చేశాను, లింక్ అయితే ఇస్తాను, చూసేయండి ఒకసారి. కటింగ్ అనేది ఏ విధంగా చేశాను, స్కాలప్ అనేది ఎలా తయారు చేసుకున్నాను అనేది ఒక్క కుట్టు కూడా లేకుండా స్కాలప్ డిజైన్ని కట్ చేసి మరీ తయారు చేసుకున్నాను అనమాట, కుట్టే పని లేకుండా. ఇప్పుడు దీన్ని పెట్టేసి కుట్టి ఇలా తిప్పేసుకోవడమే. ఇప్పుడు ఇలా ఐరన్ చేసేసుకోవాలన్నమాట. నేను ఐరన్ చేశాను కానీ వీడియో షూట్ చేయలేదు, మీకైతే చూపిస్తా ఉన్నాను ఇలా చేసుకోవాలి ఐరన్ అనేసి. చూడండి, ఇలాగ చేశానమాట. మీకు కూడా ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కూడా స్కాలప్ కుట్టుకోవాలంటే ఇలా ఈజీగా కుట్టేసేసుకోండి. ఈజీగా కుట్టుకోండి, చాలా ఈజీ అంటే చాలా ఈజీ అండి. కుట్టుకోవడం ఎంత కష్టమో అనుకుంటాము, కానీ కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలా ఈజీ అండి. నా వీడియోస్లో అయితే నేను మంచి మంచి టిప్స్తో పాటు ఇలా డిజైన్ చేశాను. మీరైతే చూడండి, ఒకసారి చూసి ఇలా కుట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.